హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఆర్జేయుకేటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ వారు IIIT అనే ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. IIIT ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ రెండు కలిపి వాళ్ళు సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడెప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మే 27వ తారీఖు వరకు అయితే మే 20వ తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 10వ తరగతి పాస్ అవ్వడం అంటే అందరూ ఆల్మోస్ట్ పాస్ స్టూడెంట్లకు అందరికీ రాదు. ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి ఉంటుందో అంటే 99, 98% ప్లస్ రిజర్వేషన్స్ ఆధారంగా సీట్స్ అయితే వస్తాయి అన్నమాట. మోస్ట్లీ 90% ఉన్న వాళ్ళకి అందరూ సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇందులో ఒక్కొక్క క్యాంపస్కి మనకి 1100 సీట్లు అయితే అవైలబిలిటీ ఉంటుంది. అలాగే రాష్ట్రం అంతా కలిపి 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. 4400 సీట్లు అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. మనకి 4 క్యాంపస్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే 1 ఇడుపులపాయ కడప, 2 నూజివీడు కృష్ణా డిస్ట్రిక్ట్, 3 ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్, 4 శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ 4 క్యాంపస్లో సీట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ దీనికి ఫీజు వచ్చేసి SC ST వాళ్ళకి 200, BC OC వాళ్ళకి 300 రూపాయలు దీనికి ఫీజు అయితే పెట్టారు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి ఫిజికల్ కాపీ వాళ్ళకి పోస్టల్ ద్వారా పంపించవలసిన పని ఏమీ లేదు. మీకు హాల్ టికెట్స్ కూడా ఏమీ రావు. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. కేవలం మెరిట్ లిస్ట్ పెడతారు. మెరిట్ లిస్ట్లో మీ పేరు కానీ ఉంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం రమ్మంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. Thank you for watching.